అరే, ఈ లంకిని కూడా ఇక్కడే ఉంది. ఎక్స్క్యూజ్ మీ, టికెట్స్ ప్లీజ్. టీసీ గారు, మన ఏలూరు దగ్గర ఏదో దోపిడీ జరిగిందట నిజమేనా? అవునండి, చాలా దారుణమైన సంఘటన జరిగింది. ఆ రోజు ఇలాగే కంపార్ట్మెంట్ లో స్త్రీ ప్రయాణికులు కూడా ఉన్నారు. ప్రాణాలు ఏమైనా పోయాయండి? చాచా, అదేం లేదండి. ఇలాగే తలుపులు తెరుచుకుని పడుకుంటే కొన్ని వేల రూపాయలు ఖరీదు చేసే నగలు దోచుకుపోయారు. మీరు మాత్రం తలుపులు వేసుకుని జాగ్రత్తగా పడుకోండి. అలాగేనండి, థ్యాంక్ యూ. సార్ సార్ ఏమిటయ్యా? కాఫీ సార్. నాకొద్దు. పోనీ అమ్మగారికి ఇమ్మంటారా? అమ్మగారికా? ఇవ్వు. నిద్రపోతున్నారు ఎలా సార్ లేపటం? అలా ఒక విజిల్ కొట్టవా, నిద్రలేస్తుంది. నేను ఇప్పుడే వస్తాను. ఎవరయ్యా నువ్వు? ఇది ట్రైన్ సినిమా హాల్ అనుకున్నావా? అయ్యగారు ఏలేసి లేపమన్నారండి. అయ్యగారా? ఎవరైనా? అదేనండి మీ ఆయన గారు. ఇప్పుడే కదండి ఇలా వెళ్ళారు. షట్ అప్. బాగుందండి, మీ మొగుడు పిల్లలు ఇద్దరు పోటాడుకొని మధ్యలో నా మీద చూపడతారేటండి. పళ్ళు రాలగొడతాను. కోపం చల్లారిపోద్ది, కొంచెం వేడేడు కాఫీ తాగండి. అయ్యి బాబాయ్, తాకపోతే తాకపోయారు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అమ్మగారు. ఇవ్వను. ఇదేంటండి అమ్మగారు? అదంతేనయ్యా, వాళ్ళ ఇంటి పేరే పీనాస్ వారు. ఇదిగో నేను డబ్బిస్తాను, తీసుకెళ్ళి. అయ్యగారు, ఇంటికి వెళ్ళాక అమ్మగారితో సన్నీళ్ళ స్నానం చేయించండి.